హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 2026లో ఏ కోర్సెస్ పక్కా నేర్చుకోవాలి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కోసం. సో ఫ్రెషర్స్ అయితే ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎటువంటి కోర్సెస్ అనేవి నేర్చుకోవాలి. ఎందుకంటే 2026లో మనకి రీసెంట్గా చాలా కొత్త టెక్నాలజీస్ కానీ ఉన్న వాటిలో ఎగ్జిస్టింగ్లో అప్గ్రేడ్ అవుతున్న టెక్నాలజీస్ కానీ చాలా వస్తున్నాయి కదా. సో అందులో ఫ్రెషర్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ ఎటువంటి కోర్సెస్ అనేవి చూస్ చేసుకోవాలి అని చెప్పేసి డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్ ర్యాపిడ్లీ. సో టెక్నాలజీ అనేది సో డే టు డే ఏమవుతుందంటే ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతుంది అనమాట. సో చూసింగ్ ద రైట్ కోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంత ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీలో సో రైట్ కోర్స్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డిఫరెంట్ పాత్స్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్కి డిఫరెంట్ పాత్స్ ఉంటాయి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్కి కూడా డిఫరెంట్ పాత్స్ అనేవి ఉంటాయి. సో కరెక్ట్ పాత్ చూస్ చేసుకుంటే సో మనం టెక్నాలజీతో అలైన్ అవుతూ వస్తాం అనమాట. ఫోకస్ ఆన్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్. సో ఫ్యూచర్లో ఎటువంటి ఎవాల్వ్మెంట్స్ వస్తాయి ఇంకా ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్లో, సో అవన్నీ కూడా గుర్తించి సో వాటి మీద ఫోకస్ చేసి రెడీగా ఉండడం బెటర్ అనమాట. ఫస్ట్ కోర్సెస్ ఫర్ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ అయితే ఎటువంటి కోర్సెస్ అనేవి చూస్ చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ కానివచ్చు, జావా, అదేవిధంగా C++. సో ఇందులో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు ఆల్వేస్ ట్రెండింగ్లో ఉంటాయి. సో ఆల్వేస్ డిమాండింగ్ రోల్స్ కూడా ఉంటాయి. సో ఇందులో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. పైథాన్ కానివచ్చు, జావా, అదేవిధంగా C++, ఏదో ఒక లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే నేర్చుకోవాలి. సో ఫ్రెషర్స్ ఖచ్చితంగా DSA మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే సో ఇప్పుడు ఇంటర్వ్యూస్లో అన్ని కంపెనీస్ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి, సో డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్ నేర్చుకుంటే సో ఎంత పెద్ద కంపెనీ అయినా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినా, సో ఎటువంటి ఇంటర్వ్యూస్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. సో వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, సో వెబ్ డెవలప్మెంట్ మీద కూడా ఫ్రెషర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్, సో SQL కానీ, సో ఇలా డేటాబేస్ మేనేజ్మెంట్ మీద కూడా అయితే ఫ్రెషర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఇంకా కోర్సెస్ అంటే కంటిన్యూడ్ కోర్సెస్, డేటా అనలిస్ట్ కూడా ట్రై చేయొచ్చు. సో ఎవరైతే ఫ్రెషర్స్ మినిమల్ కోడింగ్ ఉండాలి, ఎక్కువ టూల్స్ అవంతా ఇన్వాల్వ్ అయి ఉండాలి అనుకుంటే, సో డేటా అనలిస్ట్ లాంటి రోల్స్కి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో ఎక్సెల్ కానివచ్చు, SQL, అదేవిధంగా డేటా విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి, పవర్ BI, ట్యాబ్లు అని చెప్పేసి. సో అటువంటి టూల్స్ అనేవి నేర్చుకుంటే డేటా అనలిస్ట్ లాంటి రోల్స్ అయితే ట్రై చేయవచ్చు అనమాట. నెక్స్ట్ UI/UX డిజైన్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇది కూడా కంప్లీట్గా కోడింగ్ అనేది ఉండదు. సో కంప్లీట్గా డిజైన్ క్రియేటివ్ ఓరియంటెడ్ ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, సో ఇటువంటి కోర్సెస్ కూడా ఫ్రెషర్స్ అయితే నేర్చుకోవచ్చు. సో వీటికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో బేసిక్ క్లౌడ్ ఫండమెంటల్స్, సో క్లౌడ్ సైడ్ కూడా ఫ్రెషర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో AWS, Azure, ఇలా క్లౌడ్ కోర్సెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తే సో క్లౌడ్ కోర్సెస్ కూడా మనకు మంచి రోల్స్ డిమాండ్ అయితే చూస్తూనే ఉంటాం. సో అదేవిధంగా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో పైన చెప్పిన కోర్సెస్ చూస్ చేసుకోవడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెయింటైన్ చేయాలి. స్ట్రాంగ్ వర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటే సో ఇట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి కామన్ ఇంకా అందరికీ. సో పైన మెన్షన్ చేసిన కోర్సెస్ అన్నీ కూడా సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అయితే చూస్ చేసుకోండి, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్కి ఎటువంటి కోర్సెస్ అనేవి చూస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్కి సో బేస్డ్ ఆన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫర్దర్గా అడ్వాన్స్డ్గా అయితే నేర్చుకోవచ్చు అనమాట. అడ్వాన్స్డ్గా వాళ్ళ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో లేదంటే సిస్టమ్ డిజైనింగ్, అడ్వాన్స్డ్ సిస్టమ్ డిజైనింగ్ మీద అయితే వాళ్ళు ఫోకస్ చేసిన మంచి అడ్వాన్స్మెంట్ అయితే ఉంటుంది కెరీర్లో. అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్లో AWS, Azure, GCP, సో ఇటువంటి క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో సో ఇటువంటి క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తే సో మంచి కెరీర్ అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ కోర్స్ చూసుకుంటే సో డెవాప్స్, డాకర్, కుబర్నెట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ డెవాప్స్లో కూడా మనకి చాలా టూల్స్ అనేవి ఉంటాయి, డాకర్, కుబర్నెట్, జెన్కిన్స్ అని చెప్పేసి. సో ఆ టూల్స్ అన్ని కూడా నేర్చుకున్నా కూడా సో మంచి కెరీర్ అడ్వాన్స్మెంట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే డెవాప్స్ మనకి చాలా ట్రెండింగ్ అవుతున్న కోర్స్ కాబట్టి సో డెవాప్స్ నేర్చుకున్నా కూడా మంచి కెరీర్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. సో మంచిగా అప్గ్రేడ్ అవ్వచ్చు.
సో అదేవిధంగా అడ్వాన్స్డ్ డిఎస్ఏ. సో ఏదైనా పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అలా ట్రై చేస్తుంటే సో అడ్వాన్స్డ్ డిఎస్ఏ నేర్చుకున్నా కూడా సో ఇట్ విల్ బి వెరీ బెటర్ అనమాట. సో అడ్వాన్స్డ్ డిఎస్ఏ నేర్చుకున్నా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ క్రాక్ చేయాలి అనుకుంటే సో అడ్వాన్స్డ్ డిఎస్ఏ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇంకా ఎక్స్పీరియన్స్డ్ కంటిన్యూడ్ కోర్సెస్ అంటే సో మెషిన్ లెర్నింగ్ ఏఐ మీద అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాళ్ళు. సో ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని మీద వర్క్ చేస్తుంటే సో అడ్వాన్స్గా ఇంకా డీప్గా వాళ్ళు అడ్వాన్స్మెంట్ అయితే సో ఇట్ విల్ బి బెటర్ అనమాట. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో డేటా ఇంజనీరింగ్ లాంటి డేటా ఓరియంటెడ్ రోల్స్ కూడా వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే సో ఈ డేటా ఇంజనీరింగ్ కానివచ్చు ఇవన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్న రోల్స్ కాబట్టి సో ఇటువంటి కోర్సెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అండ్ కామన్గా లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. సో లీడర్షిప్ కానివచ్చు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉంటే సో ఇట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో హై డిమాండెడ్ టెక్నాలజీస్ ఇన్ 2026 అంటే మనకి మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా డేటా సైన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇవి ఆల్రెడీ మనం డే టు డే చూస్తూనే ఉన్నాం. సో ఏఐ కానివచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. సో ఇవన్నీ కూడా హైలీ డిమాండెడ్ అండ్ ట్రెండింగ్ కోర్సెస్ అనమాట. సో హౌ టు చూస్ ద రైట్ కోర్స్. సో రైట్ కోర్స్ని ఎలా చూస్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో మీరు ఫస్ట్ అయితే రీసెర్చ్ చేసి సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఒక కోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కరెంట్ స్కిల్స్ని కూడా బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మార్కెట్ డిమాండ్ అదంతా కూడా చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంట్రెస్ట్, అదేవిధంగా కరెంట్ స్కిల్స్, మార్కెట్ డిమాండ్. సో అన్నీ కూడా నీట్గా రీసెర్చ్ చేసిన తర్వాత సో సేఫ్గా మంచిగా నీట్గా ఒక కోర్స్ని అయితే డిసైడ్ అవ్వి ఆ కోర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మనం అయితే నేర్చుకొని సో ఆ కోర్స్కి అలైన్ అవుతున్న రోల్స్ అన్నీ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఆల్వేస్ అవాయిడ్ ర్యాండమ్ లెర్నింగ్. సో ర్యాండమ్ లెర్నింగ్ని అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.